కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించింది అని మేము గతంలో చాలాసార్లు చెప్పున్నాం. కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు తీస్తుంది అని మేము ఎన్నోసార్లు చెప్పున్నాం. దానికి నిదర్శనగా ఈ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం వచ్చి అక్కడ 2,08,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ వర్త్ అక్కడ ప్రారంభం శంకుస్థాపనలు చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద 1,85,000 కోట్లతో ఊడిమడకలో, ఇదే కాకుండా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా అండ్ బల్క్ డ్రగ్ పార్క్ అండ్ రహదారులు, ఇంకా ఎన్నో విధాలుగా, అందులోనూ ప్రత్యేకమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం. మొదటి నుంచి కూడా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇది విశాఖపట్నంలో రావాలి అని కోరుకుంటున్నాం. అన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేయడం, ఆ విధంగా ముందుకు వెళ్ళడం. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు అని ఎన్నోసార్లు చాలా దుష్ప్రచారం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో నేను కూడా ఎన్నో డిబేట్స్లో కూడా మాట్లాడాను, ఎన్నో మనం మీడియాలో కాన్ఫరెన్స్లో కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఇది పెడచెవిన పెడుతూ భారతీయ జనతా పార్టీ పైన దుష్ప్రచారం చాలా జరిగింది. వీటన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి ఏం మాట్లాడరు. మహామహుల త్యాగ ఫలితం, తెన్నేటి విశ్వనాథం గారు లాంటి వారి ఉద్యమించి ఈ విశాఖ ఉక్కుని నిలబెట్టడానికి ఇంత ప్రయత్నం చేస్తే దీనిని నిలబెట్టుకోవాలి అన్న ఒక ఆశయం, ఇది ఒక సెంటిమెంట్తో కూడింది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, అందులోనూ ప్రత్యేకించి విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నెసెస్ ఉన్నాయి, 3 కూడా పూర్తి స్థాయిలో ఉత్పాదన జరగట్లేదు గతం వరకు. ఇప్పుడు అవి పూర్తి స్థాయిలో ఉత్పాదక శక్తి పెరగాలి అని ఈ డెట్ని ఎక్విటీ కింద కన్వర్ట్ చేయడానికి గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో 1,200 కోట్ల నుంచి 1,300 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా నష్టాల్లో ఉన్న ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. పారిశ్రామిక అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలి, కారిడార్స్, ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఇండస్ట్రియల్ నోడ్స్, అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అందులోనూ మన రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలి మన దేశంలోనే అని ఈరోజు ఇంత శుభవార్త. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునరుద్ధరించడానికి, పూర్తి స్థాయిలో పునరుత్పాదక శక్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయడం, ఈ 11,500 కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ కుమారస్వామి గారికి, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పురంధేశ్వరి గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.